నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఆడవాళ్ళకి న్యాచురల్‌గా డెలివరీ అవ్వాలనుకున్నా, న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే అసలేం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రజనీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. మ్యామ్, ఇప్పుడు ఒకవేళ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటూ ప్లాన్ చేయాలంటే అసలు ఏ విధంగా ఫాలో అవ్వాలంటారండి మ్యామ్? అంటే లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, మనం తీసుకునే కేర్ అనుకోవచ్చు. ఏ విధంగా ఉండాలంటారు? సో, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమి ట్రీట్మెంట్స్ లేకుండా న్యాచురల్‌గా అవ్వాలి అనుకున్న వాళ్ళెవరైనా గానీ, లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ఏంటంటే మనకి బేసికల్‌గా డైట్, న్యూట్రిషియస్ డైట్, ఎక్కువ జంక్ తీసుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా చూసుకోవడము, మంచి స్లీప్ ఉండడము ఇవన్నీ చాలా అవసరం. సో, న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి మీరెళ్లి ఒక డాక్టర్ గారిని సంప్రదించి, గైనకాలజిస్ట్‌ని సంప్రదించి మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడం. అంటే ఏమైనా ఆల్రెడీ మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఏమైనా కరెక్షన్స్ నీడెడా? థైరాయిడ్ సమస్య ఉందా? లేకపోతే ఏదైనా బీపీ ఇష్యూస్ ఉన్నాయా? కొంతమందికి డయాబెటిస్ ప్రాబ్లమ్స్ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఉండే అవకాశం ఉంటుంది. సో, షుగర్ లెవెల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయా? గర్భసంచి ఎంత బావుందా లేదా? ఏమైనా ఫైబ్రాయిడ్ గడ్డలు గాని, ఓవేరియన్ సిస్ట్‌లు ఏమన్నా ఉన్నాయా? తర్వాత హస్బెండ్‌కి సెమెన్ అనాలిసిస్ అంటే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అని మిమ్మల్ని మీరు ఒక ఎవాల్యుయేషన్ చేసుకొని తర్వాత ప్లాన్ చేసుకోవడం అనేది గుడ్ ఆప్షన్ అండి. అండ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు అందరూ అలాగే ప్లాన్ చేస్తున్నారు. సో, ఏంటంటే ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే మనకి 10థ్ డే టు 20థ్ డే ఓవ్యులేషన్ టైమ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఒక 1 ఇయర్ కంటిన్యూయస్‌గా మీరు ట్రై చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నా అవ్వట్లేదు అంటే మాత్రం డెఫినిట్‌గా సమ్ ప్రాబ్లమ్ మైట్ బి దేర్. సో, మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో, కొంతమందికి చాలా డిలేడ్ మ్యారేజెస్ సపోజ్ 38, 39 ఇయర్స్ దాటినాక మ్యారేజ్ అయింది అన్న వాళ్ళకు అంత 1 ఇయర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక 3-6 మంత్స్ ట్రయల్‌లో ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ అవ్వలేదు అంటే మాత్రం డెఫినెట్‌గా ఇట్ ఈస్ ఎ టైమ్ దట్ యూ నీడ్ హెల్ప్. బికాజ్ ఆ ఏజ్ గ్రూప్‌లో ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి కొంచెం తొందరగా మీరు ఒక ఫుట్ ఫార్వర్డ్ ఎళ్ళేసి తొందరగా ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. సో, చాలా మందికేంటంటే నార్మల్ డెలివరీయే అవ్వాలి మాకు అని జెప్పేసి బాగా ఉంటుంది. సో, నార్మల్ డెలివరీ అయితే సిజేరియన్ కంపేర్ చేసుకుంటే డెఫినెట్‌లీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. నార్మల్ డెలివరీలో తొందరగా మీరు రికవర్ అవుతారు. ఫాస్ట్‌గా మీ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటారు. ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. సో, ఒక నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మదర్ గూడా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. సో, ఏంటంటే ఈ మధ్య కాలంలో మేము నోటీస్ చేసిందంటే పెయిన్ టాలరెన్స్ అనేది మదర్స్‌కి చాలా తక్కువుంది. సో, ఫస్ట్ ఇనీషియల్ ప్రెగ్నెన్సీ నుంచి మీకేం కాంట్రా ఇండికేషన్స్ యాక్టివిటీ అంటే ఫిజికల్ యాక్టివిటీ మీరు చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలని కొంతమంది డాక్టర్స్ అంటే కొన్ని ఉంటే ప్రాబ్లమ్స్ చెప్తారు. అలాంటివేమీ లేవు అనుకోండి. ఫస్ట్ నుంచి ఫిజికల్‌గా బాగా యాక్టివ్‌గా ఉండాలి. హ్మ్. డైట్ అనేది తీసుకోవాలి. అట్లా అని ఎక్కువగా వెయిట్ పుట్ అనే డైట్స్ తీసుకోకుండా మంచి బ్యాలెన్స్డ్ హెల్తీ న్యూట్రిషియస్ డైట్. సో, మనకు ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది మినిమమ్ 11 కేజెస్ ఉంటే చాలు. సో, చాలా ఎక్కువగా వెయిట్ పెరిగిపోయామనుకోండి, బేబీ గూడా బాగా ఎక్కువ వెయిట్ అయిపోతే నార్మల్ డెలివరీ ఇబ్బందిగా అవుతుంది. సో, మనకొక యావరేజ్ 2.5, 3 కేజెస్ బేబీ అంత యావరేజ్ సైజ్ ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. పోనీ అప్ టు 3.5 ఆల్సో. కానీ కొంచెం ఈ ఏజ్ 3 కేజెస్ వెయిట్ అనేది కొంచెం ఈజీగా అయ్యే అవకాశాలుంటాయి. సో, ఫిజికల్ యాక్టివిటీ బాగుండడము, ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అనేది లేకుండా, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడము, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ అవి తీసుకోకుండా, సో, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం ద్వారా చాలా వరకు నార్మల్ డెలివరీ అవకాశాలనేవి ఎక్కువుంటాయి. ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, నార్మల్ డెలివరీ అనేది నాట్ ఓన్లీ ఆన్ ద బేబీస్ వెయిట్ చాలా ఫ్యాక్టర్స్‌లో డిపెండ్ అవుతుంది. సో, మదర్ యొక్క పెల్విస్ బావుండాలి. పెల్విస్ అంటే బోన్. మనకు బేబీ వచ్చే పాత్‌వే కరెక్ట్‌గా ఉండాలి. బోన్స్ ప్రాపర్‌గా ఉండాలి. బేబీ వెయిట్ బావుండాలి. బేబీ పొజిషన్ గూడా బావుండాలి. సో, వేరే ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఒక మెయిన్ ఇవి కొంచెం ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంటే వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ అండి.